అంత ఫేక్ అనుకున్నా ఇనిషియల్ డేస్లో. మీ అందరికైతే 15 days అని మీకు అనిపిస్తుంది, కానీ ఫర్ ద లాస్ట్ 2 months మాకు బిగ్ బాస్ నడుస్తూనే ఉండే. నేను పర్సనలీ అనుకోలేదు ఒక కామనర్ ఏ ఎంటర్టైన్మెంట్ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి బిగ్ బాస్ హౌస్కి వెళ్ళగలుగుతాడు అని. అగ్ని పరీక్ష అప్పుడు నేను చాలా నర్వస్ ఉండే, చాలా నర్వస్ ఉండే. బట్ అందరికీ చెప్పాలి అంటే ఇట్స్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అండి. దాంతో గొడవలు స్టార్ట్ అయిపోతే, చిన్న పాయింట్స్ దగ్గరనే గొడవలు స్టార్ట్ అయిపోతే, అందరూ ఎవరైతే ఓట్ చేశారో, ఎవరైతే ఇంతవరకు సపోర్ట్ చేసిండ్రో అందరూ ఫాలోవర్స్కి, బిగ్ బాస్ వ్యూవర్స్కి అందరికీ థ్యాంక్స్ అలాట్. 14 days జర్నీ, 15 days జర్నీ చాలా బాగుంది బిగ్ బాస్లో. నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్లీ చిన్న ట్రయల్ ఉండే అగ్ని పరీక్ష అప్పుడు గుర్తుంది. July 8th నైట్ ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఆడిషన్ వీడియో చేసిన. ఒక చిన్న ఇట్లా వస్తుందో లేదో కూడా తెలియదు, ఏదో ట్రై చేసినాం, వస్తుంది లేకపోతే లేదన్నాడు. ట్రై చేసిన తర్వాత ఒక 2 weeksకి వాళ్ళ నుంచి కాల్ వచ్చింది అగ్ని పరీక్ష షోకి. 2-3 rounds తర్వాత అప్పుడు ఇట్లా వెళ్తూనే ఉంది. అంత ఫేక్ అనుకున్నా ఇనిషియల్ డేస్లో. బట్ తర్వాత ఆడిషన్ ఇదేది గ్రూప్ డిస్కషన్ రోజు ఇదంతా నిజమే అని అప్పుడు తెలిసింది. నిజంగానే బిగ్ బాస్కి సంబంధించి అవుతుంది అన్నపూర్ణ స్టూడియోస్లో అని. బట్ అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది. మీ అందరికైతే 15 days అని మీకు అనిపిస్తుంది, కానీ ఫర్ ద లాస్ట్ 2 months మాకు బిగ్ బాస్ నడుస్తూనే ఉండే. ఎందుకంటే చాలా పనులుండే. అగ్ని పరీక్ష అయితేనే ఉండే. అగ్ని పరీక్ష ఒక 10 to 15 days అదైంది. దాని తర్వాత మళ్ళీ బిగ్ బాస్ స్టార్ట్ అయింది. సో నెట్ నాకైతే ఒక 45 days జర్నీ లెక్క ఉంది బిగ్ బాస్ ఆల్ టుగెదర్. బట్ నేను పర్సనలీ అనుకోలేదు ఒక కామనర్ ఏ ఎంటర్టైన్మెంట్ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి బిగ్ బాస్ హౌస్కి వెళ్ళగలుగుతాడు అని నేను అనుకోలేదు. ఇది అవుతుంది అనుకోలేదు. అని ఇట్లాంటి వాళ్ళకి జనాలు సపోర్ట్ చేస్తారు అని కూడా అనుకోలేదు. సో దీనికి ఎండమాల్ టీమ్కి, మా టీవీ టీమ్కి, జియో హాట్స్టార్ టీమ్కి అండ్ అందరు వ్యూవర్స్కి థ్యాంక్స్ అలాట్ అండి. ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ అగ్ని పరీక్ష నుంచే స్టార్ట్ చేస్తానండి. అగ్ని పరీక్ష అప్పుడు నేను చాలా నర్వస్ ఉండే. ఫస్ట్ అంటే స్టేజ్ మీద అభిజిత్ గారితో అంతా చాలా కంఫర్టబుల్ ఉండే. బట్ ఒక్కసారి టాప్ 15కి వెళ్ళిన తర్వాత కొంచెం నర్వస్నెస్ వచ్చేసింది నాకు. ఎందుకో తెలియదు, ఫస్ట్ టైం స్టేజ్ కదా. బట్ తర్వాత ఒక్కసారి అలవాటు అయిపోయిన తర్వాత గేమ్ చాలా ఈజీ అనిపించింది. దానికోసమే ఒకసారి పడిపోయిన వాడు అగ్ని పరీక్షలో ఈవెన్చువలీ కొంచెం బాగా ఆడి ఎండింగ్ వరకు అన్నీ గెలుస్తూనే ఉంటాను. సో అగ్ని పరీక్ష అట్లా కొంచెం బాగా నచ్చేసి ఈజీ అయిపోయింది. అగ్ని పరీక్ష అయిపోయిన తర్వాత చెప్పింది ఇట్లా ఏమంటారు, ఓన్లీ 2 contestants ఇట్లా వస్తారు త్రూ జడ్జెస్, 3 votes తోటి వస్తారని. బట్ ఫార్చునేట్లీ వాళ్ళకి నా పర్ఫార్మెన్స్ నచ్చి మొత్తం కలిపి 6 members తీసుకుందాం అనుకున్నారు. అండ్ దానికి మళ్ళీ శ్రీముఖి, అభిజిత్ గారికి థ్యాంక్స్ అలాట్ నన్ను కన్సిడర్ చేసినందుకు కూడా. దాంట్లో ఇప్పుడు హౌస్ ఎట్లుండే అంటే ఫస్ట్ స్టేజ్ మీదనే చెప్తాను ఏమైందో. నాగార్జున గారు వెళ్ళిపోతున్నా అని చెప్పిండ్రు ఆ రోజు, లైక్ స్టేజ్ మీద లైక్ గుడ్ బై టాటా అన్నీ చెప్తే అప్పుడే ఇంకా అయిపోయింది. ఏదో 6 members అంటున్నా, అది రూమరే ఉంటుందని ఇట్లా అనుకున్నాను నేను. బట్ శ్రీముఖి గారు వాయిస్ రాగానే అప్పుడు చాలా పెద్ద హోప్ వచ్చింది. స్టేజ్ మీద కూడా అందరు ఏమంటారు, నేను నాగా ఇద్దరిట్లో ఎవరో ఒకరే వెళ్తారు అనుకున్నారు. బట్ నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉండే, ఏమంటారు నేనే వెళ్ళొచ్చు మోస్ట్లీ. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ డేస్లో బాగా ఆడినా. ప్లస్ నాగాతో కంపేర్ చేస్తే 0.7 ఒపీనియన్స్ ఉన్నా కూడా చాలా స్ట్రాంగ్లీ పెడుతుండే నేను, ఏం భయం లేకుండా. సో అప్పుడు శ్రీముఖి గారు పేరు చెప్పగానే అయితే చూసిన రిలీఫ్ అసలుకి. నేను స్టేజ్ మీద ఏమంటారు నాగార్జున గారిది ప్యాకప్ టైప్స్ వచ్చింది అనగానే నేను స్టేజ్ మీద చెప్తుండే, నెక్స్ట్ ప్లాన్ ఏం చేస్తావు, ఒక 4 రోజులు ఎక్కడనో వెళ్ళి కూర్చొని తర్వాత హైదరాబాద్కి వస్తా, ఇట్లా అన్ని ప్లాన్ చెప్పేసి మీరు ఏమంటారు ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో అగ్ని పరీక్ష కంటెస్టెంట్ స్టేజ్ మీద. బట్ సడన్లీ పేరు విలువగానే అయితే అసలుకి అన్బిలీవబుల్, అసలు నమ్మలేకపోయినా అసలుకి ఇది అవుతుందని. స్టేజ్ హౌస్ వెళ్ళే వరకు కూడా నమ్మలేకపోతున్నా అవుతుందా, నిజంగానే అవుతుందా అని. బట్ ఫైనలీ ఒక్కసారి ఇంటికి అడుగు పెట్టిన తర్వాత ఇది యాక్చువల్లీ అయ్యింది అని సూపర్ హ్యాపీగా ఫీల్ అయినా అండి. అందరూ అనుకోవచ్చు ఏ బిగ్ బాస్ ఏందిరా బాయ్ అది ఇది అని. చాలామంది అడిగిన కూడా లైక్ నువ్వు ఒక స్టార్టప్ మనిషివి, నీకెందుకు బిగ్ బాస్ అది ఇది అని. బట్ అందరికీ చెప్పాలి అంటే ఇట్స్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అండి. చెప్పినా అది వస్తుందో రాదో కూడా తెలియదు అసలుకి, చెప్పలేము కూడా అసలు. లైక్ ఆ ఎక్స్పీరియన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా కష్టం. ఇప్పటిదాకా మా ఫ్రెండ్స్కి కూడా చెప్తుండే 15-16 days వరకు
మొబైల్ ఫోన్ లేదు, లైఫ్ మీద టెన్షన్స్ లేవు, బయట ఏం జరుగుతుందో లేదు, టైం ఏందో తెలియదు, ఉత్త ఇంట్లోండి జస్ట్ తిండిలోళ్ళు పంచాయతీలు ఇవే పెట్టుకొని ఉండాలి. అండ్ ఆ ఎక్స్పీరియన్సే డిఫరెంట్. నేను అనుకోలేదు, ఇన్ని రోజులు నేను టీవీలో చూస్తుండే బిగ్ బాస్, చూసి అరే ఈ టాస్క్ మనం చేసి వచ్చిరా బై ఇంత ఈజీ కదా, ఏ చిల్లర పంచాయతీలు ఎందుకు పెట్టుకుంటారు అని అనుకుంటుండే. ఒక్కసారి ఇంటికి వెళ్ళగానే మనమే రిలేట్ అయిపోతాం, లైక్ అరే అవును వీటికే అవుతుంది. ఎందుకంటే 15 మెంబర్స్ డిఫరెంట్ మెంటాలిటీస్ వాళ్ళు అందరు కలిసి వస్తున్నారు కదా సడన్లీ. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. దాంతోటే గొడవలు స్టార్ట్ అయిపోతాయి, చిన్న పాయింట్స్ దగ్గరనే గొడవలు స్టార్ట్ అయిపోతాయి. బట్ అట్ ద సేమ్ టైం ఫ్రెండ్షిప్స్ అండ్ బాండ్స్ కూడా ఎస్టాబ్లిష్ అయిపోతాయి. నేను కూడా అనుకుంటుండే ఇట్లా 1-2 days ఏం ఫ్రెండ్షిప్ అవుతుంది రా భయ్ అని. అసలుకి ఆ హౌస్ ఉండడమే అట్లాంటి, ఆ హౌస్ ఉండడమే ఏమంటారు షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో అన్నీ ఎస్టాబ్లిష్ అయితే. అండ్ ఈ 15 days నేను ఎన్ని డేస్ ఉన్నా కూడా నా 100% ఇచ్చిన అందరు చూసిండ్రు. లాస్ట్ ఎపిసోడ్ వరకు కూడా ఐ వాజ్ ఫైటింగ్. అండ్ నా 15 daysలో నేను సూపర్ హ్యాపీ ఉండే. అగ్ని పరీక్షతోటి చాలా హ్యాపీ ఉండే. రైట్ ఫ్రమ్ గెట్ గో ఇక్కడ నేను అసలుకి ఒక వెనకడు కూడా వేయలేదు, బాగా ఆడినా. బట్ అగైన్ ఏమైందో అది అయింది. రిగ్రెట్స్ లేవు, చాలా బాగా ఆడినా. నా అవుట్పుట్ తోటే బయటకు వచ్చిన తర్వాత అందరు మెసేజ్ కూడా అవుతుంటే చాలా బాగా అనిపించింది. కొంతమంది అంటుండే లైక్ ఎలిమినేషన్ కొంచెం అన్ఫేర్ అయిందా, లేకపోతే మీరు మళ్ళీ రీఎంటర్ అవుతారా, ఇవన్నీ అంటున్నారు. బట్ నేనైతే హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే రైట్ టిల్ ద లాస్ట్ డే చూసిండ్రు నాది బర్నీ గారిది కూడా ఏదైతే టైర్ ఫైట్ అయిందో మొత్తం లాస్ట్ సెకండ్ వరకు ఐ వాజ్ ఫైటింగ్ ఇన్ ద హౌస్. అండ్ దట్స్ వై ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ఎంటైర్ ఎక్స్పీరియన్స్ అండి.